అయితే ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పత్రి గారికి నమస్కారం చేసుకుంటూ, ఆశ్రమ మాస్టర్స్ అందరికీ నమస్కారం చేసుకుంటూ, జై హో పత్రిజీ. అయితే ఇందాక నుంచి మీకు మెడిటేషన్ చేస్తున్నాను. నాకు ఊరికే తెగ నవ్వొచ్చేస్తుంది. ఎందుకంటే ఎందుకు నవ్వుతున్నానంటే, మంచి మాస్టర్స్ అందరూ ఒక జోక్ ఏసారన్నమాట. అంటే పూర్తిగా ఒక మెసేజ్ ఇచ్చారు. ఆ మెసేజ్ ఇన్నకాడి నుంచి నాకు ఎంతో ఆనందంగా ఇంకా నవ్వలేకపోతున్నాను. మీకు మెడిటేషన్ చెప్తున్నాను గానీ నవ్వలేకపోతున్నాను. మనసులో నవ్వుకుంటున్నా. ఏంటి అంటే కండిషన్ ఏంటంటే మీరెవరు నవ్వకూడదు మరి నేను చెప్పిన తర్వాత. అది కండిషను. ఎవరు నవ్వకండి సీరియస్‌గానండి. ఏంటంటే ఈరోజు ఏం చెప్పాలి అంటే, అహం బ్రహ్మాస్మి క్లాస్‌లో మూడో రోజు క్లాస్ కదా! అహం గురించి చెప్పన్నారు. అహం ఉండకూడదని చెప్పమంటున్నారు. అహం బ్రహ్మాస్మి క్లాస్‌లో అహం ఉండకూడదని చెప్పి క్లాస్ చెప్పమంటున్నారన్నమాట. అది విషయం. అందుకే నాకు నవ్వొచ్చింది. ఓకే. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పత్రి గారికి నమస్కారం చేసుకుంటూ, ఆశ్రమ మాస్టర్స్ అందరికీ నమస్కారం చేసుకుంటూ, జై హో పత్రిజీ. మేడం కరెక్ట్‌గా ఉందా వాయిస్ సునీత మేడం? వాయిస్ వాయిస్ లో కరెక్ట్‌గా వస్తుందా? తక్కువుంది. జస్ట్ తక్కువొస్తుందా? ఓకే. గట్టిగా చెప్తానులే. ఓకే. అయితే ఈరోజు క్లాస్ ఏంటంటే, అహం బ్రహ్మాస్మి క్లాస్‌లో అహాన్ని ఎలా తగ్గించుకోవాలో, అహం ఉండాలా లేదా అన్నది సబ్జెక్ట్. ఓకే. అహం అంటే ఏంటసల? అహము అంటే ఏంటసల? ఓకే. నేను మాత్రమే అంటే ఈ సృష్టి మాత్రానికి నేనొక్కడినే ఉన్నాను. నేను మాత్రమే ఈ పని చేయగలను. ఇంక ఎవ్వరు కూడా ఈ పని నాకన్నా గొప్పగా ఎవరు చేయలేరని జెప్పేసి ఎవరైనా మనస్ఫూర్తిగా తాను చెప్పుకుంటున్నాడంటే పూర్తిగా అతనికి అహం ఉన్నట్టే. ఓకే. లేకపోతే ఎవరేది చెప్పినా సరే వినకండా తన చెప్పిందే నగ్గాలి, తన మాటే నగ్గాలని చెప్పి అనుకున్న అహం ఉన్నట్టే. ఓకే. ఆ తర్వాత ఇంకోటేంటంటే తను ఏ పని చేసినా సరే అది మంచి పనవని, చెడ్డ పనవని అదే శాసనం అన్నా సరే అహం ఉన్నట్టే. ఓకే. అదేంటండి అసలు మేము స్పిరిచువాలిటీలోకొచ్చేసి చాలా రోజులైపోయింది. మాకు కోపాలు, తాపాలే రావట్లేదు. మీరు అహం అని చెప్పి చెప్తున్నారేంటండి అని చెప్పి చాలా మందికి డౌటొచ్చి ఉంటది. వచ్చిందా ఎవరికన్నా? ఎవరికైనా వచ్చిందా డౌటు? ఓకే. అయితే అహం గురించి మనకెందుకు చెప్తున్నారంటే, అన్నిటికన్నా గొప్పగా అంటే అహము ఎక్కడుండాలి, ఎక్కడుండకూడదు ఫస్ట్. ఎక్కడుండాలి, ఎక్కడుండకూడదు అహం అన్నది నేర్చుకోవాలి ఫస్ట్. ఏంటంటే, అన్నిటికన్నా గొప్పగా అహంకారం ఎవరి దగ్గర ఉంటదంటే, స్పిరిచువల్‌లో ఎవరున్నారో ఆళ్ళ దగ్గర ఎక్కువ అహంకారం ఉంటది. ఇది సత్యం ఇది. స్పిరిచువల్‌గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఎక్కువ అహంకారం ఉంటది. ఎందుకు అంటే, రోజు వీళ్ళు కూర్చొని ఏం జేస్తున్నారు? జ్ఞానం చేసి ఈ భౌతిక ప్రపంచంలో విషయాలన్నీ మర్చిపోయి వీళ్ళు జ్ఞానం చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది? ఒక శక్తిని పైనుంచి తీసుకుంటున్నారు ఈళ్ళు. నాకన్నా గొప్పవాళ్ళు ఎవరు లేరని చెప్పి ఇన్‌బిల్ట్‌గా మీరు ఊహించినా, ఊహించకపోయినా సరే ఒక సైడ్ నుంచి అహంకారం అన్నది కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళకి వచ్చేస్తది. ఇంక్లూడింగ్ నాకు కూడా. ఇంక్లూడింగ్ నాకు కూడా. అందరికీ వచ్చేస్తది. ఎవరికైనా వచ్చేస్తది. ఎందుకొస్తది అంటే పొరపాటున మనం ఏమన్నా చెప్పినప్పుడు, అది జరిగిపోయినప్పుడు, మనం ఏ మాట చెప్తే ఆ మాట మంత్రంగా పనిచేస్తున్నప్పుడు, తర్వాత మనం ఏది చేసినా సరే బ్రహ్మాండంగా జరిగిపోతున్నట్టు మనం ఊహించినప్పుడు అన్నీ జరిగిపోతున్నప్పుడు ఏమైపోతదంటే, అప్పుడు పూర్తిగా లోన వాడు చెప్పినా, చెప్పకపోయినా లోన మనసులో ఏమనుకుంటాడంటే, అహం బ్రహ్మాస్మి. నేనే బ్రహ్మని అని జెప్పేసి ఆ ఫీలింగ్ అయితే ఇన్నర్‌గా వస్తది. ఇన్నర్‌గా వస్తది. కానీ ఔటర్‌గా ఎలా రావాలి? ఇన్నర్‌గా వస్తది కానీ ఔటర్‌గా ఎలా రావాలి? ఇక్కడ విషయం ఏంటంటే పూర్తిగా ఎప్పుడైతే ఇలా అనుకుంటం మొదలుపెట్టాడో అప్పుడేమవుతదంటే స్పిరిచువల్‌గా ఒక 100 మెట్లు ఎక్కాడనుకోండి. 100 మెట్లలో ఒక 10 మెట్లు దిగుతా ఉంటాడు కిందకి. ఎందుకంటే అహం ఎక్కువైపోయింది కదా! అహం ఎక్కువైపోయి ఏమైపోతుంది?
తనకన్నా అందరూ తక్కువ, నేనే గొప్పవాడినని ఎప్పుడైతే మనిషికి ఒక అహంకార భావం వచ్చిందో అప్పుడు ఏమవుతుందంటే అతనుకున్న ఆత్మశక్తి తగ్గిపోతుంది, అతనుకున్న జ్ఞానం కూడా తగ్గిపోతుంది. అందుకే ఈ రోజు అహం బ్రహ్మాస్మి క్లాస్ లో అహం లేకుండా ఉంటాక ఎలా ఏం చెయ్యాలని చెప్పేసి మీ క్లాస్ చెప్పమన్నారు. అందుకే ఇందాక నుంచి నాకు నవ్వు వస్తుంది. అహం బ్రహ్మాస్మి అన్న పేరులోనే అహం ఉంది కదా, మళ్ళీ అది లేకుండా క్లాస్ చెప్పమంటున్నారు ఏంటి అని డౌట్ వచ్చింది. ఓకే, అది మెయిన్ పాయింట్ ఏంటంటే ఈరోజు మనం ఎంత జ్ఞానాన్ని నేర్చుకున్నా గుర్తుపెట్టుకోండి, మీరు ఈరోజు ఇక్కడ ఈ క్లాస్ లో ఉండొచ్చు, రేపు పొద్దున్న ఎక్కడికైనా వెళ్ళిపోయి ఏ యూఎస్ లో వెళ్ళిపోయి లేకపోతే ఏ యూనివర్సిటీ పెట్టేసి మీరే ఒక 1,00,000 మందికి 2,00,000 మందికి జ్ఞానాన్ని చెప్పినా సరే మనం ఎలా ఉండాలంటే నిరంతర విద్యార్థిలా ఉండాలి. ఎందుకంటే మనకు తెలిసింది బాగా చిన్నది. ఇక్కడ ఏంటంటే స్పిరిచువాలిటీ అంటే పూర్తి సబ్జెక్ట్ ఎలా ఉంటదంటే మన పరమశివుడికి ఎలాగంటే ఆది అంతం ఎలాగ లేదో స్పిరిచువాలిటీకి కూడా ఆది అంతం లేదు. అందుకే గుర్తుపెట్టుకోండి, ఒక మాస్టర్ చెప్పిన సబ్జెక్ట్ ఇంకో మాస్టర్ చెప్పడు. అంటే ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయంటే ఉన్నాయి, చాలా సబ్జెక్టులు ఉన్నాయి, చాలా రకాల సబ్జెక్టులు ఉన్నాయి, చాలా అణువు పరమాణువు ఎప్పుడైతే విడిపోయినాయో ఆ అణువు పరమాణువులో కూడా ఇంకో అణువు ఉంది. ఈ పరమాత్ముడు ఎవరైతే ఉన్నారో అంటే మన పరమశివుడు అనుకుంటున్నామో లేకపోతే ఎవరో ఆది పరాశక్తి అనుకుంటున్నారో వాళ్ళకన్నా ముందు ఇంకో శక్తి ఉంది. ఓకే, అంటే ఇప్పుడు మనం ఇప్పుడు పరమశివుడికి నేనే బ్రహ్మని, నేనే నాకన్నా గొప్పవాళ్ళు ఎవరు లేరని అహం వచ్చింది అనుకోండి, మరి ఆది పరాశక్తికి ఎంత అహంకారం రావాలి? ఆది పరాశక్తికే సేమ్ అన్నే నాకన్నా గొప్పవాళ్ళు ఎవరు లేరని ఆది పరాశక్తికి వచ్చింది అనుకోండి, ఆది పరాశక్తి కన్నా ముందు ఉన్న మూల చైతన్యానికి ఎంత రావాలి? దాని గురించి ఏంటంటే ఒక సామెత ఉంటది, తాడిని తన్నేవాడు అంటే వాడు తలను తన్నేవాడు ఉంటాడు. అలాగే ఏంటంటే మనకి ఎంత వచ్చినా సరే గుర్తుపెట్టుకోండి, మనకి ఎంత జ్ఞానం వచ్చినా సరే ఎవరైనా పూర్తిగా చెప్తున్నప్పుడు వినాలి. మనం ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే స్పిరిచువాలిటీలో ఎవరు ఏది చెప్పినా సరే ఆఖరికి ఈ రోజే వచ్చాడు క్లాస్లోకి, మెడిటేషన్ క్లాస్లోకి వచ్చాడు, మెడిటేషన్ క్లాస్లోకి వచ్చాడు, అతనికి ఏదో అద్భుతం వచ్చేసింది. ఒకే రోజు కూర్చోగానే మనమే కూర్చోబెట్టాం, ఒక పావు గంట క్రితం కూర్చోబెట్టాం, కూర్చోబెట్టే గానీ అతనికి చాలా గొప్ప విద్య వచ్చేసింది. అది కూడా ఇని శక్తి మనకు ఉండాలి. అదేంటయ్యా నువ్వు ఇందాకే వచ్చావు కదా, నువ్వు చెప్పేది ఏంటి నేను వినాలంటే, అది వినకపోతే ఏమవుతుందంటే మీరు అహంలో ఉన్నట్టు అహం వల్ల ఏమవుతుందంటే మనలో ఉన్న జ్ఞానాన్ని తగ్గించేస్తారు మాస్టర్స్. చాలా మంది స్పిరిచువల్ మాస్టర్స్ అని చెప్పుకుని తిరిగే వాళ్ళు ఇది బాగా ఎక్కువ ఉంది. ఎందుకు ఎక్కువ ఉంది అంటే అక్కడ నేను తప్పితే ఇంకా ఈ ప్రపంచంలో ఎవరు బాగా చెప్పలేరు ఈ సబ్జెక్ట్ అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఆ ఫీలింగ్ వచ్చేస్తాం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి తెలియకుండానే స్టెప్ డౌన్ అయిపోతూ ఉంటారు, తగ్గిపోతూ ఉంటారు, స్థితి తగ్గిపోతూ ఉంటది. ఆ తర్వాత ఏమవుతుందంటే కొంతకాలానికి ఏం చేస్తారంటే మాస్టర్సే వాడికన్నా బాగా సబ్జెక్ట్ చెప్పి మాస్టర్స్ ని తీసుకొచ్చి వాడి ముందు నుంచోబెడతారు, ఎదురుగా కూర్చోబెడతారు. ఇంకా ఎలా అంటే పోటీకి మాట, ఇంకా రే నువ్వు ఇందాక నుంచి చెప్తున్నావు కదా, ఇదే సబ్జెక్ట్ చెప్పి వాడిని తీసుకొచ్చి అక్కడే పెడతారు. మళ్ళీ ఎక్కడ పెట్టరు, మళ్ళీ అదే క్లాస్ లో మన ఎదురుగానే కూర్చోబెడతారు, మనకన్నా బాగా చెప్పి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడతారు. అందుకే మనం నేర్చుకునే విషయాలు ఏది అంటే పూర్తిగా పూర్తిగా అహంకారాన్ని ఎలా తగ్గించుకోవాలి. ఫస్ట్ పాయింట్, అహంకారాన్ని ఎలా తగ్గించుకోవాలంటే పూర్తిగా మనం డైలీ చేసుకునే పనులు ఏవైతే ఉన్నాయో, మనం డైలీ చేసుకునే పనులు ఏవైతే ఉన్నాయో, మనం చేయలేని పనులు ఏవైతే ఉన్నాయో, మనం తప్పించుకునే పనులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ టోటల్ గా మనమే చేసుకోవాలి. ఇది ఎలాగా అంటే జెంట్స్ అనుకోండి, మనకి జెంట్స్ అనేటప్పటికి మగవాళ్ళకి ఏంటంటే ఆఫీస్కి వెళ్ళి వస్తాం, మన ఇంట్లో పనులు చెయ్యం, అసలు మేము ఇంట్లో పనులు చెయ్యం, అసలు అవసరం లేదంటే వాళ్ళు ఈ రోజు నుంచి ఏం చేయాలంటే శుభ్రంగా ఎప్పుడైనా సండే రోజు ఎప్పుడో శుభ్రంగా మంచిగా కూరగాయలు కట్ చేసి వంటలు చేయండి.
వంటలు చేసి ఆళ్ళందరి చేత కూడా ఎవరైతే ఇంట్లో ఉన్నవాళ్ళో ఆళ్ళందరి చేత కూడా శబాష్ అనిపించుకోండి. అది వండామన్నారు కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు వండేసి, అది ఉప్పు, కారం లేకుండా చెయ్యొద్దు. అది ఎంత బాగా వచ్చేదాకా అంతవరకు వంటలు చేయండి. అప్పుడు అహం తగ్గుద్ది. లేడీస్‌కి ఫస్ట్ మీ పనులు కాకండా ఓకే. మీరిప్పుడు ఇంతవరకు కూడా మీ హస్బెండ్స్ కూరగాయలు తెత్తన్నారు, లేకపోతే సూపర్ మార్కెట్‌కెళ్ళి తెత్తన్నారు, అన్ని పనులు చేత్తన్నారు. ఆళ్ళ మీ వాళ్ళు చేసే పనిలో మీరు కూడా షేర్ చేసుకుంటం నేర్చుకోండి. ఇది చేసుకుంటం వల్ల ఏమవుతదంటే మీకు కూడా ఏంటంటే, ఈయన ఎన్ని కష్టాలు పడతాడంటే బయటికెళ్ళి అయన్నీ తీసుకొస్తాకే, గ్రాసరీ తీసుకొస్తాకే, సరుకులు తీసుకొస్తాకే అతను ఎంత కష్టపడుతున్నారో అది మీకు ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు రియలైజేషన్ అవుతది. దానివల్ల కూడా అహం తగ్గించుకోవచ్చు. చిన్న పిల్లలు ఎవరైతే ఇంట్లో ఉన్నారో వాళ్ళు ఇంకా నేర్చుకోవాలంటే అహాన్ని పూర్తిగా తగ్గించుకోవాలంటే పూర్తిగా వాళ్ళ దగ్గరికెళ్ళిపోయి ఒక గంట సేపు కూర్చోండంతే. ఏం చేయక్కర్లేదు. ఆళ్ళు ఏది చెప్తే తినండంతే. ఓపికగానండి. ఆళ్ళు ఏంటంటే ఓపికగా వినమని ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళు చెప్పిన మాట 10 సార్లు చెప్తా ఉంటారు. 10 సార్లు మీకు ఇసుక రాకుండా వినండి. అప్పుడు మాత్రం మీ అహం తగ్గుతది. ఎందుకంటే మనకి ఒకసారి తెలిసిన విషయాన్ని రెండోసారి ఎవరైనా చెప్తే మనకి చిరాకొచ్చేస్తది. అది కూడా అహంకారమే. ఎందుకంటే ఓసారి చెప్పేసావు కదా! మళ్ళీ నేనెందుకు వినాలి అన్న అహంకారం వచ్చేస్తది. అది చిన్న పిల్లల దగ్గర అది ఉండదు. చిన్న పిల్లలు ఏంటంటే పూర్తిగా ఆళ్ళు చెప్పిందే 10 సార్లు చెప్తా ఉంటారు. అయినా సరే మనం ఎప్పుడైతే చిన్న పిల్లల దగ్గర కూర్చున్నామో వాళ్ళ ఒక ప్రేమతత్వం అర్థమవుతది. తర్వాత వాళ్ళకి ఏదీ లేదు కాబట్టి మనకు ఆటోమేటిక్‌గా ఆ తత్వం అర్థమైపోతుంది. ఓకే. తర్వాత మనం ఇప్పుడు దాకా విడిచిపెట్టేసిన అది చేయను, ఇది చేయను అన్న పనులన్నీ కూడా రేపొద్దు నుంచి మళ్ళీ స్టార్ట్ చేయండి. ఆ పనులన్నీ చేయండి. అప్పుడు చేస్తే ఏమవుతదంటే మనలో ఉన్న ఏదైతే బాధలు ఏదైతే ఉన్నాయో అయన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. ఈ రోజు నుంచి ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, అహం బ్రహ్మాస్మిలో రాసుకునే వాళ్ళు రాసుకోండి. అహం బ్రహ్మాస్మిలో ఫస్ట్ పాయింట్. మీకు ఏ రకమైన తింటాకి ఎవరైనా ఏమన్నా పెడితే, అది ఎంతో ప్రేమ పూర్వకంగా స్వీకరించండి. అది మీరు తినని వస్తువైనా స్వీకరించండి. ఓకే. స్వీకరించి ఏం చెప్పాలి? మీకు అది బాగా ఇష్టం లేని వస్తువు. అది తీసుకొచ్చి మీ చేతిలో పెట్టేసారు. అలా చేతిలో పెట్టేసారు తినండి అని. అప్పుడు ఏం చేయాలంటే అమ్మా! నేను కొంచెం తీసుకుంటానమ్మా. నేను చిన్నప్పటి నుంచి ఈ వస్తువు తీసుకోలేదు. కొంచెం తీసుకుంటానని చెప్పి అది కూడా ప్రేమగా తీసుకొని ఇంత ముక్క నోట్లో ఏసుకోండి. ఆ తర్వాత ఆ ప్లేట్ వేరే వాళ్ళకివ్వండి. అంతేగాని నేను ఆ వస్తువు తినను అని చెప్పి చెప్పొద్దు ఎక్కడ కూడా. ఆ వస్తువు తినను అని చెప్తే ఏమవుతదంటే, అది కూడా ఒక బ్లాక్‌లా తయారవుతది. ఏమవుతదంటే ప్రపంచం మొత్తానికి అది ఒకటే ఉంటది. మీరొక్కళ్ళే ఉంటారు. కంపల్సరీ ఆ రోజు తినాలి. అది ఏదైనా సరే. అంటే ఒక ఉదాహరణకి ఒక దొడ్డు బియ్యం చాలా మంది ఏమంటారంటే ఆహ్ కోటా బియ్యం నేను తినను. మామూలుగా సోనా మసూరి తింటా అది ఇది అంటారు. కానీ అది కూడా తినాల్సిన సిట్యుయేషన్ తీసుకొచ్చేస్తారు యూనివర్స్. అందుకే ఏంటంటే ప్రతి వస్తువు కూడా నాకిది వద్దు అని అనొద్దు. ఎప్పుడైనా సృష్టిలో ఉన్న వస్తువు ఏదైనా సరే, ఆఖరికి మీ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు కూడా ఎంతో ఇష్టపూర్వకంగా ఉంచండి ఇది. అదేంటండి? ఈ వస్తువులను కూడా ఎలాగంటున్నారంటే వస్తువులకు కూడా ఎనర్జీ ఉంటది. ప్రతి వస్తువుకి ఎనర్జీ ఉంటది. మీ ఇంట్లో ఉన్న టీవీకి ఎనర్జీ ఉంటది. మీ ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్‌కి ఎనర్జీ ఉంటది. ప్రతి దానికి ఎనర్జీ ఉంటది. ఆఖరికి మీరు నడిపే బండికి కూడా ఎనర్జీ ఉంటది. బండికి కూడా ఎనర్జీ ఉంటది. మీరు నడిపే బండికి కూడా ఎనర్జీ ఉంటది. ఎందుకుంటది అంటే, బండి కూడా మీ పార్ట్ ఏంటంటే, పూర్తిగా మీ బాడీ పార్ట్‌లోంచి అక్కడ అలా తయారై ఉంది. ఎందుకంటే, సృష్టిలో ఎవ్వరు నడపకుండా మీ దగ్గరికి వచ్చిందది. మీరు ఎక్కడికెళ్ళమంటే అక్కడికెళ్తది. అదే తీసుకెళ్తుంది. బండి కూడా. కారు కూడా అంతే. మీ ఇల్లు కూడా అంతే. మీ ఇంట్లో ఇంకోటి ముఖ్యంగా కావాల్సింది మీ ఇల్లు. చాలా మంది ఏమనుకుంటారు అంటే, నా మాటలు ఎవరు వింటలేదు కదా! ఎవరు వింటలేదు కదా! అనుకుంటారు. మీ మాటలు ఎక్కువగా ఇని మీ ఇంట్లో ఉన్న గోడలు, ఆట్లికి మీరేం చెప్తున్నారు? దానికి ఏ రకమైన వైబ్రేషన్స్ ఇస్తున్నారు? ఇది మేజర్ పాయింట్. మీ ఇంట్లో ఉన్న గోడలకి మీరు ఏ రకమైన ఇస్తున్నారు? మీరు ఎవరినైనా తిడతన్నారంటే అయి కూడా సేమ్ అలాగే తయారవుతాయి. కాదు మీరు అందరిని ప్రేమిస్తున్నారు అంటే అయి కూడా అలాగే తయారవుతాయి. అంటే ఇల్లు దేవాలయం పూర్తిగా. మన దేవుడి గుడిలో ఉన్నప్పుడు ఎలాగుంటామో, ఎంత పవిత్రంగా ఉంటామో అంతే పవిత్రంగా మన ఇంట్లో మనం ఉండి ఏ మనిషిని ఆఖరికి ఏ మనిషిని
ఏ వస్తువుని గాని, ఏ జంతువుని గాని ద్వేషించటం మానేయాలి. అన్నిటిని ప్రేమించాలి. ఇంక ఎలాగైపోవాలంటే మన పరిస్థితి, మనం ఒక చిన్న ఇంటి ముందు ఒక ముగ్గేశారు మీరు. ఏ కుక్కో ఎళ్తా ఎళ్తా పాసు పూసేసింది. ఆ కుక్కని తిట్టకూడదు మీరు. సరే, అయిపోయింది, అయిపోయింది. అంటే శుభ్రంగా నీళ్లు కొట్టుకోండి. కాసేపయినాక మళ్ళీ ముగ్గేసుకోండి అంతే. దాన్ని తిట్టే హక్కు కూడా మీకు లేదు. అది కూడా ఒక జన్మలో అది ముగ్గేసుకున్నప్పుడు మనం అదే పని చేస్తాం. అందుకే అది కరెక్ట్‌గా వచ్చి చేసింది. ఓకే. ఇది లాజిక్ ఇది. ఇది 100% మనం బిలీవ్ చేయాలి. కానీ దాన్ని ఎవరినైనా సరే మనం ఒక మాట అని మళ్ళీ ఎక్కడ ఏమీ తెచ్చుకోవద్దు. ఎందుకంటే పూర్తిగా ధ్యానంలోకి మనం ఎప్పుడైతే వచ్చామో పూర్తిగా ఒక వైట్ పేపర్ లాంటోళ్ళం మనం. గుర్తుపెట్టుకోండి. వైట్ పేపర్ లాంటోళ్ళు. మెడిటేషన్ చేసిన వాళ్ళందరూ వైట్ పేపర్ లాంటోళ్ళు. ఈ వైట్ ఎలాగుంటదంటే పూర్తిగా బయటికెళ్ళినా సరే వైట్ లాగా బయటికి రావాలి, లోనకి రావాలి. ఎక్కడికైనా ఏది అంటించుకోకూడదు. ఏది అంటించుకోకూడదని ఎందుకు చెప్తున్నానంటే, మీరు మెడిటేషన్ చేస్తున్నారు బానే ఉంది. ఎక్కడికన్నా మీరు బయటికెళ్ళినప్పుడు ఆళ్ళకి బాలేదు, వీళ్ళకి బాలేదని చెప్తే, కుదిరితే వాళ్ళకి మెడిటేషన్ చెప్పి రండి. లేపోతే మెడిటేషన్ చేసుకోమని చెప్పి హాస్పిటల్‌కెళ్ళిరండి. దాన్ని మీ బుర్రలో పెట్టుకొని మీ దగ్గరికి ఎప్పుడైతే తెచ్చుకున్నారో, అదే పదే పదే మీరు ఆలోచించడం వల్ల అవతల వాళ్ళకి నష్టమే, మీకు నష్టమే. బయట మామూలోళ్ళకైతే 1% నష్టం. మెడిటేటర్‌కి 100% నష్టం. ఎందుకంటే పదే పదే ఆలోచించుకోవటం వల్ల దానికి వైబ్రేషన్స్ ఇచ్చి అది మనం కూడా తీసుకుంటే సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే మనం ఒక అయస్కాంత శక్తి ఉంది మన దగ్గర. ప్రతీదీ కూడా అయస్కాంతం ఏం చేస్తది? చుట్టుపక్కల ఉన్న ఇనుమంతా లాగేసుకుంటది. అలాగే మనకు కూడా అన్నిటిని లాక్కునే శక్తి ఉంది. ఆ లాక్కునే శక్తి ఏం లాక్కోవాలి మనం? మంచిగా ఆనందాన్ని లాక్కోండి, ధనాన్ని లాక్కోండి, సంతోషాన్ని లాక్కోండి, ప్రేమతత్వాన్ని లాక్కోండి. అవసరం వదిలేయాల్సినయి ఏంటి? ద్వేషము, అసూయ, వాళ్ళని చిరాకు పడతాం. ఎవరినో మీరు చిరాకు పడటం వల్ల వాళ్ళకి నష్టం ఏమీ జరగదు. అది మళ్ళీ కంపల్సరీ మన బాడీలోనే ఇన్‌బిల్ట్ అయ్యి మన బాడీలోనే ఉంటుందది. మీకింకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక వ్యక్తి మీద మీకు కోపమొచ్చింది. మీకు డైరెక్ట్ కోపం ఉన్నట్టే డైరెక్ట్ ఆ మనిషి దగ్గరికెళ్ళిపోయి తిట్టేసొచ్చేయండి. లేపోతే ఫోను చేసి తిట్టేయండి. అది అక్కడే ఇడిచిపెట్టేయండి అంతే. మళ్ళీ అతని జోలికి గాని, అతని పేరు గాని ఎత్తే అర్హత మీకు లేదు. ఎందుకంటే అయిపోయింది. అంతే. అక్కడితో అది అయిపోయిందంతే. వేరే విషయాలు ఇంకేమీ లేవు. అలాగా ప్రతి దాన్ని మార్చుకుంటూ వెళ్ళండి. అహం బ్రహ్మాస్మి క్లాసులో అహాన్ని ఇడిచిపెట్టాలంటే ఎన్ని ఫస్ట్ మన ఇంటి గోడ ఎలా ఉంటుందసల? మన గోడ కూడా ప్రతి విషయాన్ని తీసుకుంటది. మన ఇంట్లో ఉన్న అద్దం తీసుకుంటది. మన ఇంట్లో ఉన్న వస్తువులు ప్రతీదీ తీసుకుంటాయి. మనం ఏ వైబ్రేషన్ ఇస్తే ఆ వైబ్రేషన్ తీసుకుంటది. అందుకే చాలా మంది చెప్పే విషయాలేంటంటే, ఇంట్లో కంపల్సరీ సాంబ్రాణి పొగలెయ్యండి. తర్వాత క్లీన్ జేసుకోండి. అయన్నీ ఆరా క్లీన్ జేసుకోవాలి, అది చేసుకోవాలని మా పెద్దోళ్ళందరూ ఎందుకు చెప్పారు అంటే, ఒకవేళ ఇన్ కేస్ మనం ఎంత నీట్‌గా ఉన్నా సరే, మన ఇంటికి వచ్చే వ్యక్తుల వల్ల ఏమన్నా వస్తాయేమో బయట నుంచి. దానివల్ల క్లీనింగ్ చేసుకుంటే కొద్దిగా బయటికి పోతాయని చెప్పేసి, ఇయన్నీ చెప్తే బాగోదని కొన్ని విషయాలు చెప్పారు. అందుకే మనం చేయాల్సిన పనేంటంటే, మన ఇంట్లో దేవాలయంగా పూర్తిగా గుర్తుపెట్టుకోండి. ఈ రోజు నుంచి ఒకటే ఫిక్స్ అయిపోండి. కళ్ళు మూసుకోండి ఒకసారి. కళ్ళు మూసుకొని ఒకటే ఫిక్స్ అయిపోండి. మీకున్న ఇల్లు మీరేదైతే ఉన్నారో ఆ ఇల్లు మొత్తం ఒక టెంపుల్, ఒక గుడి, ఒక గర్భగుడి. అందులో మీరే దేవతలు. మీరే దేవుళ్ళు. రేపొద్దునుంచి ఎనర్జీ చెక్ చేసుకోండి. ఓకే. ఓపెన్ యువర్ ఐస్. ఓకే. రేపొద్దునుంచి ఎనర్జీ చెక్ చేసుకోండి. వెంటనే మన ఒక టెంపుల్‌కెళ్తే ఎంత పవిత్రంగా ఉంటామో, అంతే పవిత్రంగా పూర్తిగా మన ఇల్లు కూడా మారిపోతది. ఎందుకు మారిపోతది అంటే, ఆ వైబ్రేషన్ మనం ఇస్తున్నాం కాబట్టి. మనకిప్పుడు దాకా తెలియలేదు. మనకిప్పుడు దాకా ఆ విషయాలు తెలియలేదు. ఇప్పుడు తెలిసినియి. బాగా తెలిసినియి ఇప్పుడు. ఎందుకంటే ప్రతిదీ మనలోనే ఉంది. ఎక్కడా లేదు. బయటెక్కడా లేదు. బయటెక్కడ ప్రపంచంలో ఎక్కడ ఏది లేదు. అన్నీ మన దగ్గరే ఉన్నాయి.
నేను దేవుణ్ణి. నేను ఏది చెప్తే అది జరుగుతది అంటే అదే జరుగుతది. ఎందుకు జరుగుతది అంటే, మీరు ఏది కోరుకుంటే అది ఇస్తాకి విశ్వం రెడీగానే ఉంది. కానీ మీరు కోరుకుంటం రావట్లేదు. ఉదాహరణకి, ఉదాహరణకి ఎంత క్లారిటీ కావాలంటే మీకు ఒక ఇల్లు కావాలంటే, మీకు ఏ ప్లేస్‌లో ఇల్లు కావాలి? ఏ డిజైన్‌తో కావాలి? ఎంత బడ్జెట్‌లో కావాలి? ఏ డిజైన్‌లో కావాలన్నది మీకు ఒక క్లారిటీ కావాలి. చాలామంది ఏం చేస్తారంటే, చాలామంది ఈ విషయం తెలియక ఏమంటారంటే, నాకు ₹1,00,00,000 ధనం కావాలంట. ₹1,00,00,000 నాకు కావాలంట. ₹1,00,00,000కి అసలు నిజంగా మీకున్నయన్నీ క్లియర్ చేసుకుందాం అని మీ ఫీలింగ్ మీకుంటది. కానీ ఆ ₹1,00,00,000 మీరు ఎలా ఉపయోగిస్తారో యూనివర్స్‌కి కావాలి ఫస్ట్. ₹1,00,00,000 మీకిస్తే మీరేం జేస్తారు? ₹1,00,00,000 మీకిస్తారు. ఓకే. రైట్. ఇస్తానికి సిద్ధంగానే ఉంది యూనివర్స్. ఏం జేస్తారు మీరు ₹1,00,00,000? యెస్. ₹1,00,00,000 ఇస్తేనా సరే. 50,00,000 పూర్తిగా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసేసి పూర్తిగా అన్నదానాలు జరిగేలాగా అందరికి ధ్యానం చేసేలాగా చేసేస్తా 50,00,000. ఓకే. 30,00,000తో ఇల్లు కట్టుకుంటా. 20,00,000 ఫిక్స్డ్ డిపాజిట్‌లో ఏత్తా. అందరికి జ్ఞానం చెప్పేసుకుంటా బతికేత్తా. ఇదనుకోండి 50,00,000 ఇచ్చేత్తాడంట. ఏది? ఒక ట్రస్ట్ పెట్టేత్తాడంట, భోజనాలు పెట్టేత్తాడంట, మొత్తం ఒక ఇల్లు కట్టేసి దాంట్లో అందరికి వచ్చినోళ్ళందరికి భోజనం పెడతాడంట. ఒక 20,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటాడంట. ఒక 30,00,000 ఇల్లు కట్టుకుంటాడంట. ఈడింట్లో ఉంటాడంట, అయి చెప్పుకుంటూ బతికేత్తాడంట. అబ్బా! ఈడు నా అసలు నిజంగా ఈడు చేత్తాడా ఇదా అని చెప్పేసి డైరెక్ట్ ఆడికి ఏదో రకంగా ₹1,00,00,000 ఇచ్చేలా చేస్తది యూనివర్స్. ఇది యూనివర్స్ యొక్క గొప్పతనం. ఎందుకంటే ఏది కోరుకుంటే అదే వస్తది. ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఉదాహరణకి నేను ఫస్ట్ కత్తాలకి అన్నదానానికి ఒక అన్నదానానికి శ్రీదేవి మేడం బుక్ ఇచ్చి, "నీకెంత రాయమంటావమ్మా" అంటే, "500 రాయండి మేడం" అని చెప్పా నేను. 500 రాయండి మేడం అని చెప్పా. నెక్స్ట్ ఇయర్ కల్లా ఆ డిసెంబర్ నెల ఎప్పుడొస్తదో చూసి నేనే 5,000 రాశా. నేనే 5,000 రాశా. అంటే నేను చెప్పేది అర్థం చేసుకోండి మీరు. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, మనం ఎంత ఇస్తున్నామో అన్నది కాదు అక్కడ పాయింట్. ఎంత ప్రేమగా ఇస్తే అంత ప్రేమగా మనకు పెరుగుతది. అది ఆలోచించుకోండి. అందుకే ఏంటంటే విశ్వం అంత బాగా మనల్ని చూస్తదది. మనం చాలా మంది ఏమనుకుంటామంటే ఇంతే ఇస్తున్నామా? మనం ఇంతే కాదు రూపాయి, రూ. 1 ఆఖరికి మనం ఎంత గొప్పవాళ్ళు అంటే గుర్తుపెట్టుకోండి ఎంత గొప్పవాళ్ళు. మన దగ్గర ఒక రూపాయి ఉందంటే, రూపాయి కూడా దానం చేసాడంటే మనని యూనివర్స్ ఎలా చూస్తదో తెలుసా? ₹1,00,00,000 ఉన్నవాడు ఒక రూపాయి కూడా దానం చేయలేదు. ఈడి దగ్గర రూపాయి ఉంది. ఈడు రూపాయి దానం చేసాడని చూస్తది. అంటే అంత గొప్పవాడిని చేసేస్తది యూనివర్స్ మనని. అర్థమైందా? అది లాజిక్. యూనివర్స్ యొక్క లాజిక్. యూనివర్స్ దగ్గర నుంచి మీకు ఏదిస్తే ఏం తీసుకుంటున్నారు యూనివర్స్ నుంచి? యూనివర్స్ మీరెంత ఓకే. మీరెక్కడికెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. చిన్న ఉదాహరణ చెప్తా. మీరు రోడ్డు మీదకెళ్ళినప్పుడు చూడండి. రోడ్డు మీదకెళ్ళినప్పుడు ఒక ఎగ్జాంపుల్ గమనించండి. రోడ్డు మీదకెళ్ళినప్పుడు ఎవరికన్నా ఈ మనసులో అనుకుని వెళ్ళండి జస్ట్. ఇది రేపొద్దున్నే టెస్ట్ చేసుకోండి. ఎవరికైనా సరే ఈరోజు ఆకలితో ఉన్న వాళ్ళకి నేను అన్నం పెట్టగలను. నా దగ్గర స్తోమత ఉంది. నా అన్నం పెట్ మంచిగా ఆకలితో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చూపించండి నాకు మాస్టర్స్ నేను ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడతానంటే, మీ ఎదురుంగా తీసుకొచ్చి నించోబెడతారక్కడ ఆకలితో ఉన్న వాళ్ళని. ఎందుకంటే ఆ కోరిక మీకు కలిగింది కదా! అక్కడ తపన పడేవాళ్ళు నిజంగా కనిపిస్తారు మీకు. నాకది ఇందులోకొచ్చాక తెలిసింది నాకు. అంతకుముందు నేను సండే వచ్చిందంటే ఏంటి నా పనేంటి? నా పని నేను చేసుకుంటాం, ఏదో కూర్చుంటాం, ఏదో అయిపోయేది. ఇప్పుడు అలా కాదు. సండే వస్తే నేను బయటికెళ్తా కంపల్సరీ కూడా. కంపల్సరీ సండే వస్తే ఒక బాధ్యత నాకు. సండే వస్తే కంపల్సరీ చూస్తా. బండేసి తిరుగుతా. ఓ 10 బట్టలైనా తీసుకుంటా. టపా 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 ఇచ్చేసుకుంటూ వచ్చేస్తా. కరెక్ట్‌గా యూనివర్స్‌లో అది చేస్తా ఉంటాం. అంటే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు చేయొచ్చు. ఎందుకంటే ఇది చాలా చిన్న చిన్న పనులే పెద్ద విషయం ఏం కాదు. మనం ఓ రూ. 100 ఎట్టి ఎవరికైనా భోజనం కొనిపెడటం వల్ల మనకు నష్టం ఏమీ లేదు. అది వారానికోసారి కుదిరినోళ్ళకి వారానికోసారి పెట్టుకోండి, లేకపోతే నెలకోసారి పెట్టుకోండి, లేకపోతే సంవత్సరానికి ఒకసారి పెట్టుకోండి. అది పెట్టుకుంటం వల్ల ఏమవుతదంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఒక టెంపుల్‌కెళ్ళి ఒక టెంపుల్‌లో
మనం ఒక 10,000 పెట్టి పూజ చేయించుకున్న దానికన్నా కూడా బయట ఉన్నవాడికి ఒక రూపాయి, ఒక 10 రూపాయలు వేసి బిచ్చగాడికి ఒరే బాబు ఏమన్నా తినరా అని చెప్పి ఆడికి ఏమన్నా పెట్టామనుకోండి, ఆడు ఈ ఈవిడి కుటుంబం అందరూ చల్లగా ఉండాలని చెప్పి వాడు మనని మొక్కుతాడు దేవుడికి. అప్పుడు మాత్రమే యూనివర్స్ తీసుకుంటది. జనాలు ఇది తెలియక టెంపుల్స్‌కి వెళ్ళిపోయి నేను బాగుండాలి, నేను బాగుండాలి, నేను బాగుండాలి అంటారు. నేను బాగుండాలని అసలు మనం అడగకూడదు. ఇప్పుడు ఇన్ని చెప్తానా? నా గురించి నాకు తెలీదు. మీ అందరి గురించి నాకు తెలుసు. ఎందుకంటే, నా గురించి నాకు అవసరం లేదు. అంటే యూనివర్స్‌లో ఏంటంటే, నా గురించి కూడా యూనివర్స్ నాకు చెప్పేసినాక నేనేం చేస్తాను? ఇంట్లో కూర్చొని నా పని నేను చూసుకుని, నా జాతకం నేను చూసుకుంటూ కూర్చుంటా. స్పిరిచువాలిటీలో ఉన్న విషయం ఏంటంటే, మెడిటేషన్‌లోకి వచ్చేవాళ్ళు ఎవరికైనా ఎంత పెద్ద మాస్టర్‌కైనా సరే, ఆడి లైఫ్‌లో ఏం జరుగుతది? ఆడికి ఏం చెప్పరు. నాకు చెప్పరు. నాకసలు ఏమి చెప్పరు. మీ గురించి మీ మీరు గమ్మున ఏమన్నా అడిగితే నేను వెంటనే చెప్పేయగలను, ఏమైనా చేయగలను. కానీ నా గురించి నాకు తెలీదు. నా గురించి నాకెందుకు తెలీదని చెప్పి ఎందుకు అడిగితే ఒకసారి, "నీ గురించి తెలిస్తే నువ్వేం చేస్తావు?" అని అడిగారు. ఏం చేస్తాను దానిదేముందయ్యా, శుభ్రంగా కూర్చొని ఇంటికాడ నాకేం జరుగుతుందో చూసుకుంటా కూర్చుంటా అంటే, అందుకే చెప్పలేదు. నీ గురించి నీకు తెలియకుండా అందరి గురించి తెలిసిందనుకో, అందరికీ చెప్పి నువ్వు సేవ చేస్తావు కాబట్టి అందరి గురించి చెప్తున్నా అంతే. మరి నా పరిస్థితి ఏంటంటే, అందరికి మంచిగా ఉంటే నువ్వు మంచిగా ఉంటావు అని చెప్పారు. యూనివర్స్ ఒక లాజిక్ అది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది గమనించండి. మన ఒక్క తపన పూర్తిగా గుర్తుపెట్టుకోండి. మన ఒక తపన ఏంటంటే, మన జీవితం మన చేతిలోనే ఉంది. మనం ఎలాగ తీసుకుంటున్నాం లైఫ్‌ని. చాలా హ్యాపీగా ఉండండి అంతే. చాలా ప్రతి నిమిషం ఎంజాయ్ చేయండి. టీవీ చూస్తున్నారా చూడండి. భోంచేస్తున్నారా మంచిగా ఆస్వాదిస్తూ భోంచేయాలండి. టీవీలు చూత్తే కాదు ఆస్వాదిస్తూ మంచినీళ్ళు తాగినప్పుడు గ్లాస్‌తో మంచినీళ్ళు తాగి తెచ్చుకోండి అందరూ కూడా. గ్లాస్‌తో మంచినీళ్ళు తెచ్చుకోండి. ఆ గ్లాస్‌తో మంచినీళ్ళు తెచ్చుకొని, గ్లాస్‌లో పోసుకొని వాటర్ తెచ్చుకొని చెప్పండి. అమ్మా గంగామాత నీ యొక్క అమృత రుచిని నేను చూడాలనుకుంటున్నాను. ఒక్కసారి నీ రుచిని చూపించని మెల్లిగా తాగండి. ఒక్కొక్క చుక్క తాగండి. అంత ఎక్కువ తాగొద్దు. ఒకేసారి ఎత్తిపెట్టి తాగొద్దు. గంగామాత నీ యొక్క అమృతమైన రుచిని చూద్దాం అనుకుంటున్నాను. ఒక్కొక్క చుక్క తాగండి మెల్లిగా. ఎక్కువ తాగేయకండి. ఒక్కొక్క చుక్క తాగి అది లోనకెళ్తుందో అబ్జర్వేషన్ చేయండి. అందరూ చేయండి ఆ పని. అందరూ తెచ్చుకోండి వాటర్ గ్లాస్‌తో. వేరే చోటన్నా తెచ్చుకోండి పర్వాలేదు. ఇప్పటిదాకా జీవితంలో తాగిన నీళ్ళన్నిటికన్నా కూడా ఒక అమృతం వల్లే అనిపించినోళ్ళే హ్యాండ్ రైజ్ చేయండి. విశ్వం ఏం చెప్తుంది అంటే, విశ్వం ఏం చెప్తుందంటే, మనకి సరిగ్గా చూస్తాం కూడా రాదంట. మనకి సరిగ్గా చూస్తాం కూడా రాదంట. చూస్తాం అంటే ఎలాగా? జస్ట్ అబ్జర్వేషన్ అంతే. జస్ట్ చూడండి అంతే. మెల్లిగా చూస్తాం నేర్చుకోండి. ఇలాగ. ఎవరన్నా చూడండి టక్కుమని ఇలా తిప్పేత్తారు. ఇలా తిప్పేత్తారు, అలా తిప్పేత్తారు. అది కాదు చూస్తాం అంటే. పూర్తిగా అబ్జర్వేషన్. కన్ను రెప్పలతో దగ్గర దగ్గర మనకున్న కళ్ళ ఒక పవర్ ఏంటో తెలుసా? మన కళ్ళు ఒక పవరు దగ్గర దగ్గర 3 కిలోమీటర్ రేడియేషన్‌లో కూడా స్ట్రెయిట్ గా మనం చూసి అంత కనురెప్ప ఉంది మనకి. అంత పవర్ ఉంది మన కళ్ళకి. మనం ఎంతవరకు అంటే మన ఫోన్ వరకు తప్పితే ఇంకెక్కడికి వెళ్తలేదు మన కళ్ళు. మన సిస్టమ్స్ వైపుకి, టీవీ వైపుకి తప్పితే మన కళ్ళు ఎక్కడికి వెళ్తలేదు. పచ్చని చెట్లు చూస్తా, పచ్చదనంలో ఉంటా. అసలు స్ట్రెయిట్ గా ఎక్కడైనా కొండ ప్రాంతాల్లోకి వెళ్తే స్ట్రెయిట్ గా చూస్తా. చెట్టులు చూస్తా నేర్చుకుంటే కంటి చూపు బాగా బాగుపడుతుంది. విశ్వం చెప్పే విషయాలు నేనిప్పుడు ఈ పుస్తకంలో వచ్చి ఈ విషయాలు చెప్తున్నా. అసలు అది చెప్పే విషయాలు వింటుంటే అసలు విశ్వం చెప్పే విషయాలు వింటుంటే షాక్ అవుతుంది అసలు. మామూలుగా కాదు అసలు చిన్న విషయాలు. ప్రతీదీ మీ చేతిలో ఇలా పెడుతుంటే దాంట్లో మంచి వదిలేసి చెడు తీసుకుంటున్నారు మీరంటుంది.
సజీవంగా అంటే మంచినీళ్ళు కూడా సజీవంగా ఉన్న మంచినీళ్ళు తాగుతలేదు. క్రిమికీటకాలు అన్నీ చనిపోయిన మంచినీళ్ళు తాగుతున్నామంట మనం. అది. అంటే మనం ఏం చేస్తున్నామంటే అన్నీ ఫిల్టర్ చేసుకుంటున్నాం అని చెప్పేసి అన్నిటి విటమిన్స్ అన్ని తీసేసుకొని పూర్తిగా అవసరం లేనియన్నీ తాగుతే అవసరం లేనియన్నీ కూడా తింటున్నాం. అది విషయం. ఎక్కువ ఫిల్టర్ చేసుకుంటం వల్ల చాలా మంది చూడండి, మీరు గమనించారో లేదో, ఎక్కువ జాగ్రత్తలు ఎవరైతే తీసుకుంటారో హెల్త్ ఇష్యూస్ ఆళ్ళకే వస్తాయి. అది ఎందుకొస్తాయో తెలుసా? వాళ్ళ మైండ్ సెట్‌లో అది పెట్టేసుకున్నారాళ్ళు. ఏంటంటే ఇంత జాగ్రత్తగా ఉండాలి, ఇంత జాగ్రత్తగా ఉండాలి, ఇంత జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఇయ్యొస్తాయి అన్నాడు. ఆడు ఎంతసేపు ఏమంటున్నాడు? జాగ్రత్తగా లేకపోతే ఆరోగ్య సమస్యలొస్తాయని ఆడు ఫిక్స్ అయిపోయాడు లోనకి. అది పదే పదే ఏం చేస్తున్నాడు? జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఆరోగ్య సమస్యలొస్తాయి. జాగ్రత్తగా ఉండాలి. అంటే వాడు ఏం చాటింగ్ చేస్తున్నాడు? ఆరోగ్య సమస్యలు రావాలని చాటింగ్ చేస్తున్నాడు వాడు. అసలు ఎవ్వడు ఇప్పుడు కరోనా టైంలో ఏం జరిగింది? పట్టించుకున్నోడికి ఏం కాలేదు. బాగా హెల్త్ కేర్ తీసుకున్నోడికే వచ్చింది. ఎందుకంటే ఆడు ఆస్వాదించాడు దాన్ని. ఈడే పట్టించుకోలేనోడికి ఏం రాలేదు. అది సంగతి. ఈరోజు క్లాస్ ఇది. రేపొద్దునుంచి మీరు గమనించాల్సిన విషయాలంటే మీ బళ్ళు, మీ వస్తువులు, మీ కుటుంబంలో ఉన్న గోడలు, గీడలు అన్నిటిని కూడా పూర్తిగా స్వచ్ఛంగా మీకు మళ్ళే మీరు జ్ఞానులు కాబట్టి ఆటిలిని కూడా జ్ఞానవంతంగా తయారు చేయండి. అది ఇవాల్టి క్లాసు. ఈ క్లాస్‌లో ఏమన్నా డౌట్లుంటే అడగండి. థాంక్ యూ. జై హో పత్రిజీ. ఈ క్లాస్‌లో డౌట్‌లు అడగండి. వేరేది చెప్పొద్దు. వేరే క్లాసుల గురించి చెప్పొద్దు.